నమస్తే అండి అందరికీ. మీ అందరికీ కూడా ఏడుకొండలవాడి దయ ఉండాలని, అలాగే రేపు మహాశివరాత్రి ఆ శివయ్య ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మన అవసరం ఉన్నోళ్ళు మన పొగడ్తలతో ముంచేసి మనని ఎటువంటి రిస్క్ లోకి తీసుకొస్తారు. అవసరం ఉంది కాబట్టే మన పొగడ్తలతో ముంచడానికి ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు నిజమైన పొగడ్త అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొంతమంది అండి మన దగ్గరకు వచ్చి ఊదర కొట్టేసి డప్పులు కొట్టేసి నువ్వు అంత తోపు నువ్వు ఎంత తోపు అని చెప్పేసి మన వెనక నుంచి వాయించేస్తూ ఉంటారు పొగడ్తలతోటి. అయితే ఆ పొగడ్తలు వింటే మనకి ఎలా అనిపిస్తుంటది అంటే, అబ్బబ్బబ్బా నేను అంత గొప్పలు కాబట్టే కదా నన్ను ఎట్లా పొగడేస్తున్నారు, అబ్బబ్బా మరి ఇంకేంటి ఇంకా ఆలోచించకూడదు, వాళ్ళు ఏ పని చెప్పినా సరే చేసేయాలని చెప్పేసి వాళ్ళు పొగిడిన పొగడ్తలే మన బుర్రలో పెట్టుకొని అటు ఆ పక్కనున్న పని ఎంత రిస్క్ అయినా సరే ఆలోచించకుండా అందులో దిగేస్తాం. ఒకటి ఆలోచించండి, అది రిస్క్ తో కూడుకున్న పని కాబట్టే కదా వాళ్ళు మనకు అప్పచెప్తున్నారు. అంటే వాళ్ళు మన దగ్గర ఏది క్యాష్ చేశారు, వీళ్ళు పొగడ్తలకి పడిపోయే మనుషులు. ఈ మనిషి దగ్గర పొగిడితే చాలు అది ఎంత రిస్క్ పనైనా చేసేస్తారు, మనకి చేతికి మట్టి కూడా అంటదు అని తెలివిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు తెలివిగా ప్రవర్తించినప్పుడు అటువంటి రిస్క్ లోకి మనం కూడా పడకూడదు. పొగడతకే ఉంది, నువ్వు ఇంత గొప్ప నువ్వు అంత గొప్ప అని చెప్పేసి రోజులో భగవంతుడినైనా మనం అన్నిసార్లు పొగడమేమో కానీ అవసరం వచ్చినప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి తెగ పొగిడేస్తా ఉంటాం. పొగడతలకి రూపాయి ఖర్చు అవ్వదు. కానీ అటువంటి రిస్కీ పనులు వాళ్ళు చెయ్యలేకపోతున్నారు కాబట్టే అది మనకు ఆ రిస్క్ అంటుకుంటది కాబట్టి మనల్ని పొగడ్తలతో ముంచుతున్నారు. అది ముందుగా తెలుసుకోండి. అప్పుడు వాళ్ళు వచ్చి మనం పొగుడుతా ఉంటే అసలు పని ఏంటో చెప్పండి అని మొహం మీదే కొట్టినట్టుగా అడగండి. ఆ పని ఏంటి చెప్పండి, మీరు ఇంతలా పొగడ్తలు అవన్నీ పక్కన పెట్టండి, అసలు పని ఏంటో చెప్పండి అని చెప్పేసి ముందుగానే అడగండి. అందులో ఎటువంటి రిస్క్ ఉంది, అది మీరు చెయ్యగలరా, చేసే ఇది మీకుందా, ఆ తర్వాత వచ్చే పరిణామాలు కూడా మీరు తట్టుకోగలను అనుకుంటేనే మీరు ఆ పని చెయ్యండి. అంతేగాని పొగిడారు కదా అని చెప్పేసి వాళ్ళ స్వామి కార్యాన్ని మీరు నెరవేర్చకండి. ఎందుకంటే రిస్క్ లో పడేది మీరు, మీ ఫ్యామిలీ. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి ముందుగా ఒక చిట్టా ఉంటది, పొగడ్తలకు పడిపోయే మనిషి ఎవరు, లేదు అంటే ఇంకేదైనా మాటల వల్ల ఇదైపోయే మనుషులు ఎవరైనా వాళ్ళకి ముందుగానే బ్రెయిన్ లో ఒక చిట్టాలు రాసేసుకుంటుంటారు. ఇలా పొగడ్తలకి పడిపోయే మనుషుల్ని ఏరుకోరి ఏడ్చుకుంటారు. వాళ్ళ పని వచ్చేటప్పుడు వాళ్ళు ఆ పని చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మనిషిని పొగుడుతా ఉంటారండి. ముందుగా ఈ మనిషి గుర్తొస్తారు. ఎందుకంటే పొగడ్తలకు పడిపోయేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వస్తారు. పొగడ్తలకు పడిపోయి రాజ్యాలే నాశనం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటిది మామూలు మనం ఎంత మాత్రం వాళ్ళకి ముందుగానే ఒక చిట్టా రెడీ ఉంది కదా, పొగడ్తలకు పడిపోయే మనుషులు అయితే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు చేసేస్తారు అని చెప్పేసి అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే పొగడ్త అనేది మంచిదే కాదని అనట్లేదు, కానీ వాళ్ళు మీ అవసరం ఉన్నప్పుడే పొగడ్తలతో మీ దగ్గరికి వస్తున్నారు, పొగడ్తల సంచి పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు. ఆ పని అయిపోయిన తర్వాత మీ మొహం కూడా చూడరు, మీకు కనీసం మీరు ఎట్లా ఉన్నారో కూడా పట్టించుకోని మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక పొగడ్తల సంచి పట్టుకొచ్చి నువ్వు తోపు నువ్వు తురుము అంటున్నారంటే ఇన్ని రోజులు ఏమైపోయాము అని చెప్పేసి అడగండి. ఏం తప్పులేదు. ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా, ఇన్ని రోజులు లేని మనిషిని ఇప్పుడు నువ్వు వచ్చి పలకరిస్తున్నావు, నీకు అవసరం ఉన్నప్పుడు పొగడ్తల సంచి పట్టుకురాకు, అవసరం లేదు అని చెప్పేసి ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడే ఉంచండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మీరు ఆ సమయంలో గుర్తొస్తారు. 4 పొగడ్తలు పడేస్తే ఒక పని మనిషి కంటే గౌరవంగా చేసేస్తుంటది కదా పని అని చెప్పేసి వాళ్ళు చక్కగా మన చేత పనులు చేయించుకుంటారు. వాళ్ళు చేయలేని పనులు మన చేత చేయించేసుకుంటారు. అలాంటి వారిని చెప్పులు ఎక్కడ పెడతాం, ఎంత ఖరీదైన చెప్పులైనా సరే ఇంటి బయటే పెడతాం కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా, మనం పడుకున్న మంచాల మీద పెట్టుకోం కదా, అక్కడే ఉంచండి. చెప్పుల ప్లేస్ లోనే ఉంచండి. నీది ఎంత ఖరీదైన జీవితం అయినా సరే నువ్వు ఉండవలసింది అక్కడే అని చెప్పేసి వాళ్ళని అక్కడే ఉంచండి. అసలు పొగడ్త అనేది ఎట్లా ఉంటదంటే, హనుమంతుల వారు లంకను దాటి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చారు. సుందరకాండలో అని ఉంటుంది. లంకను దాటి సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చి ఆ తల్లికి కన్నీళ్లు తుడిచి, నేను రామయ్యకి ఎలాగైనా నేను కబురు చెప్తాను తల్లి, నువ్వు బాధపడకు, ఆత్మహత్య ప్రయత్నాలు అవి చెయ్యకు అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్న ఉంగరం తీసుకొని ఆ రామయ్య వారికి తీసుకొచ్చి వినమ్రంగా భక్తితో అతనికి, ఇదిగో స్వామి రామయ్య సీతమ్మ తల్లి ఉంగరం అని చెప్పేసి ఇస్తే, రాములు వారు లేచి హనుమా అని చెప్పేసి ఆయన ఆలింగనం చేసుకుంటారు చూడండి, అది పొగడ్త.
నువ్వంత తోపువయ్యా, నువ్వంత తురుమువయ్యా, నువ్వు అలా చేసిగలవయ్యా, వెళ్ళిపో అని చెప్పేసి ముందుగా రాముల వారు ఏం అనలేదు. ఆయన దుఃఖంలో ఆయన ఉన్నారు అంతే. ఏదో ఒక మార్గం నాకు కావాలనేసి ఆయన ఉంటే వీళ్ళందరూ కలిసి నువ్వు చేయగలవు హనుమ, నీకు ఆ శక్తి ఉందని అందరూ పంపిస్తే ఆయన వెళ్ళి అంత సముద్రాన్ని దాటి వెళ్ళి ఆ తల్లి జాడ తెలుసుకొని వస్తే రాములు వారి ఆలింగనం చేసుకున్నారు చూడండి, అది పొగట్ట. పంచపాండవులు 5గురు ఉన్నా సరే ఒక్క అర్జునుడికే శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. ఎందుకు? ఆయన బుద్ధిలోని అన్నిటిలోనూ కూడా ప్రజ్ఞాశాలి కాబట్టి అతనికే గీతోపదేశం చేశాడు. ఆ గీతోపదేశం చేశాడు చూడండి, అది పొగట్ట. అందరికీ ఎందుకు చేయలేపారు ఆయన? కురుక్షేత్రంలో చాలా మంది ఉన్నా సరే ఎంతో మంది ఆయన శ్రీకృష్ణ 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 అంటూ పొగుడుతూ ఉన్నా ఒక అర్జునుడికే నువ్వు పార్థ, నువ్వు యుద్ధం చెయ్యాలి, చేసేది నువ్వు, చేయించేది నేను అంటూ ఆయనకి వెనకాతల నిలబడి యుద్ధానికి ముందు నడిపించాడు చూడండి, అది పొగడత. పొగడతలు అనేవి అట్లా ఉంటాయి. అవి తరతరాలకి మనం చెప్పుకునేలా ఉంటది. ఒక మనిషి చేసే పనిని మనం మెచ్చుకుని 10 మంది కూడా అప్పట్లోనే వాళ్ళు మెచ్చుకునే తత్వం వేరే ఉన్నా తర్వాత అబ్బా చూసావా ఆంజనేయ స్వామి లంకను దాటి సీతమ్మ జాడ తీసుకొచ్చాడట, రాములు వారు ఆలింగనం చేసుకున్నాడట, శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగా గీతోపదేశం అర్జునుడికి చేశాడట అన్నట్టు మన తరతరాలకి కూడా మనం చెప్పుకునేలా పొగడత అనేది ఉండాలి. అంతేగాని వాళ్ళ స్వామి కార్యం నెరవేర్చుకోవడానికి అని మనకు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఫోన్లు చేసేసి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనతో మాట్లాడేసి తర్వాత మనం పక్కనెట్టే మనుషులకి చెప్పాను కదా, చెప్పులు ఎంత ఖరీదైనవైనా సరే అవి బయటే ఉండాలి. ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని మనం పూజించాల్సిన అవసరం లేదు. అలాగే మనతో అవసరం ఉండి మాట్లాడి పొగడ్తలతో ముంచేసే మనుషులకి మనం దూరంగానే ఉండాలి. అవునా కదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.